ఇప్పుడు దేవాదుల పంప్ హౌస్ లో భాగంగా మనం ఉన్నటువంటి ప్లేసు దేవన్నపేట పంప్ హౌస్. ఇది దేవాదుల ప్రాజెక్ట్ లో దేవన్నపేట పంప్ హౌస్ దగ్గర మనం ఉన్నాం. లోపలికి వెళ్ళి చూస్తే 3 మోటార్లు ఆఫ్ అయినాయి. 3 మోటార్లు కూడా పనిచేయడం లేదు. గోదావరి నదిలో కావలసినంత నీళ్ల ప్రవాహం ఈరోజు ఉంది. ఈరోజు కూడా సమ్మక్క బ్యారేజ్ దగ్గర 16,000 క్యూసెక్కుల నీళ్లు పోతా ఉన్నాయి. నదిలో నీళ్లున్నాయి, రైతాంగానికి నీళ్లు అవసరం ఉంది. కానీ దేవన్నపేట మన పంప్ హౌస్ లో 3 మోటార్లు కూడా ఆఫ్ చేసి పెట్టారు. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరం మార్చి 18వ తేదీ 2025 మార్చి 18వ తేదీ ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి గారు, జిల్లా మంత్రులు వచ్చి ఇక్కడ హడావిడి చేసినారు. మోటార్లు ఆన్ చేస్తున్నాం, ఎంత రాత్రి అయినా సరే ఇక్కడనే బండుకుంటాం, మోటార్లు ఆన్ చేసే పోతాం ఇడికేలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మోటార్లు ఆన్ చేయకుండానే గాలి మోటార్ ఎక్కిండ్రు, హైదరాబాద్ చేరిండ్రు. గత సంవత్సరం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సకాలంలో ఈ పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయకపోవడం వల్ల 60,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పోనీ ఈ సంవత్సరమైనా నీళ్లు ఇస్తారా అంటే 20 రోజులు నడిపినరు, రిపేర్ వచ్చిందని చెప్పి ఈ నెల 10వ తేదీ నుంచి ఇక్కడ మోటార్లు లిఫ్టింగ్ ఆగిపోయింది. అంటే దాదాపు 10 రోజుల నుంచి మోటార్ లిఫ్టింగ్ ఆగిపోయింది. ఇక్కడ మోటార్ల నుంచి పంపింగ్ ఆగిపోవడం ద్వారా అటు జనగామ జిల్లా, ఇటు పాలకుర్తి, ఇటు స్టేషన్ గన్పూర్, గండిరామారం రిజర్వాయర్ కు లిఫ్టింగ్ ఆగిపోయింది. ఇలా గండిరామారం లిఫ్ట్లు ఎందుకు నడుస్తలేవు అంటే వాటర్ లెవెల్ లేదు అంటున్నారు. ఇక్కడ మోటార్లు ఎందుకు నడుపుతలేరు అంటే ఆడ లెవెల్ ఫుల్ ఉన్నా సార్ అంటారు. మరి లెవెల్ ఫుల్ ఉంటే గండిరామారం లిఫ్ట్ పనిచేయాలి కదా. అక్కడనేమో నీళ్లు లేవు అని గండిరామారము తదితర లిఫ్ట్లన్నీ ఆఫ్ చేసినారు. ఇక్కడేమో మోటార్లు నడుస్తలేవు. అసలు విషయమేందో తెలుసుకుందామని చెప్పి మేము దేవన్నపేట పంప్ హౌస్కి వస్తే రిపేర్ వచ్చింది సార్, మాకు సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చింది, మాకు మోటార్లలో ప్రాబ్లం వచ్చింది అని చెప్తున్నారు. గత సంవత్సరం మంత్రులు వచ్చి హడావిడిగా మేము థర్డ్ ఫేజ్, అసలు ఈ థర్డ్ ఫేజ్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ. 99.5% పనులు బీఆర్ఎస్ పార్టీయే పూర్తి చేసింది. కేవలం ఒక 1%, 0.5% పనులే మిగిలి ఉండే. ఆ పైన రూఫ్ ఒకటి, కొద్దిపాటి కనెక్షన్స్ తప్ప 99% బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ పనులన్నీ పూర్తి చేసింది. వరల్డ్స్ లార్జెస్ట్ టనల్ ఇది. సింగిల్ టనల్ ఒకటి ఎక్కడైనా కట్టిందంటే ఇదే టనల్. ఈ టనల్ రామప్ప నుంచి ఉనికిచెర్ల వరకు 49.5 కిలోమీటర్ల టనల్ ఇది. అంటే ఒక సింగిల్ టనల్, ఇరిగేషన్ టనల్ ప్రపంచంలో అతిపెద్ద టనల్ ఏదంటే ఇది 49.5 కిలోమీటర్ల టనల్. ఎన్నో వ్యయ ప్రయాసాలకు, ఎన్నో ఇబ్బందులు వచ్చినా, ఎన్నో ఛాలెంజెస్ ను కూడా ఎదుర్కొని ఈ టనల్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసింది. అండ్ ఇక్కడ ఉన్న పంప్ హౌస్ ఏదైతే ఉందో ఇది ఇండియాలో కాదు ప్రపంచంలోనే లోతైనటువంటి పంప్ హౌస్. 155 మీటర్ల లోతైనటువంటి పంప్ హౌస్, 25 మీటర్స్ డయా షాఫ్ట్ తోని 155 మీటర్ల లోతైన పంప్ హౌస్. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలోనే పూర్తి చేశాం. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల వరంగల్ జిల్లాలో దేవాదుల రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. ఆ రోజు దేవాదులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేవాదుల ప్రాజెక్టు పనులు నత్తనడిక నడిచాయి. మళ్లీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలుగా వస్తుంటే దేవాదుల ప్రాజెక్టు పనులు ఎక్కడేసిన గొంగల అక్కడే అన్నట్టు 2.5 సంవత్సరాలుగా అంగుళం కూడా ముందుకు పోవడం లేదు. అసలు దేవాదుల ప్రాజెక్టును అద్భుతంగా తీర్చిదిద్దింది కేసీఆర్ గారు. ఆ రోజు గతంలో దేవాదుల ప్రాజెక్టును నాటి తెలుగుదేశం కాంగ్రెస్ పాలనలో అక్కడ నది మీద బ్యారేజ్ లేకుండా నది ప్రవాహంలోనే నీళ్లు తీసుకుంటామంటే
100 రోజులు కూడా నదిలో నీళ్లు అందని పరిస్థితి, 100 రోజులు కూడా దేవాదుల మోటార్లు పనిచేయని పరిస్థితి. కానీ కేసీఆర్ గారు బాగా ఆలోచించి సమ్మక్క బ్యారేజీని కట్టిన తర్వాత సంవత్సరంలో 365 రోజులు దేవాదుల నుంచి నీళ్లు తీసుకునే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. ఇలా సమ్మక్క బ్యారేజ్ కట్టడం వల్లనే 365 రోజులు దేవాదుల పంపింగ్ చేసుకునే అవకాశం వచ్చింది. ఇవాళ ఆనాడు 25 టీఎంసీలు మాత్రమే దేవాదులకు నీటి కేటాయింపులుంటే నాటి కేసీఆర్ గారి ప్రభుత్వం దేవాదుల నీటి కేటాయింపులను 60 టీఎంసీలకు పెంచి ఈ జిల్లాలో 6.5 లక్షల ఎకరాలకు దేవాదుల కింద నీళ్లు ఇవ్వడానికి ప్రణాళికలు చేసింది, పనులు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే 15 ఏళ్ల తెలుగుదేశం కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు కలిపి దేవాదుల కింద ఇచ్చిన ఆయకట్టు కేవలం 47,000 ఎకరాలు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఆయకట్టును 3,17,000 ఎకరాలకు మేము పెంచాం. 47,000 ఎకరాల నుంచి దేవాదుల ఆయకట్టును బీఆర్ఎస్ హయాంలో 3,17,000 ఎకరాలకు మేము పెంచడం జరిగింది. మరి 2.5 ఏళ్లైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, ఒక్క ఎకరానికి అదనంగా నీళ్లు ఇచ్చిండ్రా? ఉన్న మోటార్లు కూడా మీకు నడపచేతనైతే లేదు. పోయిన సంవత్సరం మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ పోరాటం చేసింది. భీమ్ గన్పూర్ దగ్గర యాసంగి సీజన్ లో మోటార్లే ఆన్ చేయలే. ఎందుకు ఆన్ చేయలేదు అంటే 8 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ డబ్బులు కాంట్రాక్టర్కి ఇవ్వలేదు గనక మోటార్లు ఆన్ చేయలేదు. లక్షలాది ఎకరాల్లో పోయిన సంవత్సరం వరంగల్ జిల్లాలో పంట నష్టానికి కారణం కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం, ఈ జిల్లాలో ఉండే మంత్రులు, ఈ జిల్లా కాంగ్రెస్ నాయకుల నిర్లక్ష్యం వల్ల దేవాదుల మోటార్లు ఆన్ చేయలేదు. 8 కోట్ల రూపాయలు లేవా? 8 కోట్లు మెయింటెనెన్స్ కి ఇవ్వకపోవడం వల్ల మోటార్లు ఆన్ చేయలే. బీఆర్ఎస్ పోరాటం చేస్తే 45-50 రోజుల తర్వాత అప్పుడు 8 కోట్లు ఇచ్చి మోటార్లు ఆన్ చేసిండ్రు. 45-50 రోజుల్లో ఎన్ని నీళ్లు లిఫ్ట్ చేస్తుండే, ఎన్ని లక్షల ఎకరాలకు నష్టం చేసిండ్రు? దాదాపు 700-800 కోట్ల రూపాయల పంట నష్టం గత సంవత్సరము జరిగింది. ఇప్పుడు కూడా మా బాధ ఏంటంటే మీరే సాక్ష్యం, లోపల పోయి చూస్తే 3 మోటార్లకు 3 స్విచ్ ఆఫ్ ఉన్నాయి. యాసంగి పంట లక్షల ఎకరాల్లో వరంగల్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో వరి సాగు చేస్తా ఉన్నారు. ఎందుకు మోటార్లు బంద్ చేసినారు? ఇది నిర్లక్ష్యం కాదా? ఈ టైంలో మోటార్లు బంద్ చేస్తారా? నదిలో నీళ్లున్నాయి, చూస్తే దేవన్నపేట పంప్ హౌస్ లో 3 మోటార్లు బంద్ ఉన్నాయి. గతంలో కూడా మంత్రులు వచ్చి హెలికాప్టర్ వేసుకొని వచ్చి ఈయనే వంటాం, ఈయనే ఉంటాం, మోటార్లు ఆన్ చేసిపోతామని ఉత్తగానే పోయినరు. తర్వాత ఏదో స్టార్ట్ చేసిండ్రు, 2 రోజులకే మోటార్లు ఆ టనల్లో లీకేజ్ వచ్చింది, బంద్ పెట్టిండ్రు. పోయిన సంవత్సరం 60,000 ఎకరాల పంట ఎండిపోయింది. ఇప్పుడు ఈ సంవత్సరమైనా సరిగిస్తారంటే ఇప్పుడు కూడా మోటార్లు బందే ఉన్నాయి. ఇది పూర్తిగా ఈ ప్రభుత్వం కట్టింది లేదు, కొత్తగా తవ్వింది లేదు, ఉన్న ప్రాజెక్టును నడపచేతగాక వరంగల్ జిల్లా రైతాంగం యొక్క నోరు కొడుతున్నది నేటి కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే సమ్మక్క బ్యారేజ్ కట్టింది మేము, ఫేజ్ 1 ఫేజ్ 2ను పూర్తి చేసింది మేము, ఫేజ్ 3లో లాంగెస్ట్ టన్నెల్ ను, డీపెస్ట్ పంప్ హౌస్ ను నిర్మించింది మేము. కానీ ఈ ప్రభుత్వం కనీసం నడపలేకపోతా ఉంది. ఇలా బీఆర్ఎస్ హయాంలో 7,300 కోట్ల రూపాయలు దేవాదుల ప్రాజెక్టు మీద మేము ఖర్చు పెట్టాం. 7,300 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ ప్రాజెక్టులో 80% పైగా పనులు పూర్తి చేసినాం. 80% పైగా పూర్తి చేసినాం. 47,000 ఆయకట్టును 3,17,000 ఎకరాలకు ఆయకట్టు పెంచాం. భూసేకరణ 33,000 ఎకరాలు ఈ ప్రాజెక్టుకు అవసరం ఉంటే 30,000 ఎకరాల భూసేకరణ బీఆర్ఎస్ హయాంలో పూర్తి అయిపోయింది. ఇక ఉన్నదెంత? 3,000 ఎకరాలు. 3,000 ఎకరాలు భూసేకరణ చేస్తే 1,000-2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాదాపు 2,40,000 ఎకరాలకు ఇంకా ఆయకట్టు వస్తుంది. 2.5 సంవత్సరాలు అయింది, 200 కోట్లన్న ఖర్చు పెట్టిందా? ఎందుకు దేవాదుల మీద నిర్లక్ష్యం చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఏమో 7,300 కోట్లు ఖర్చు పెట్టి 3,17,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చింది. 80% ప్రాజెక్టులు బీఆర్ఎస్ పూర్తి చేసింది. మరి 2.5 సంవత్సరాలైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాటలు విని ప్రజలు మిమ్మల్ని గెలిపించారు ఈ జిల్లాలో. మరి మీరు గెలిచిన పాపానికి రైతులకు శాపం ఎందుకు? ఉన్న మోటార్లు ఎందుకు నడపరు? కొత్తగా ఆయకట్టు ఎందుకు క్రియేట్ చేయరు? భూసేకరణ ఎందుకు జరగడం లేదు? 33,000 ఎకరాల్లో 30,000 ఎకరాలు బీఆర్ఎస్ హయాంలో పూర్తయింది. మిగతా 3,000 ఎకరాల భూసేకరణ చేసి మిగతా 10-20% పని పూర్తి చేస్తే 2,40,000 ఎకరాలకు ఆయకట్టు వస్తుంది కదా. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతుంది? కాంగ్రెస్ పార్టీ మాటలే తప్ప చేతలుండవా? నేను ఇంకో విషయం మా మీడియా మిత్రులకు గుర్తు చేస్తా ఉన్నా.
ఈ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో మే 2024 ఈ జిల్లాకు మంత్రులు వచ్చి రివ్యూ పెట్టింది. మే 2024 రివ్యూ పెట్టి ఏం చెప్పింది తెలుసా? 2026 మార్చి కల్లా దేవాదుల పూర్తి చేస్తాం, మేమే స్టార్ట్ చేసినాం, మేమే పూర్తి చేస్తాం, 2026 మార్చి కల్లా దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి ప్రారంభం చేస్తాము అన్నారు. ఇప్పుడు ఎక్కడున్నాం? 2026 ఫిబ్రవరి వచ్చింది, ఒక నెల ఉన్నది వాళ్ళు చెప్పిన డేటు, ఇంకొకటే నెల ఉంది కదా. మరి కనీసం 10 పైసల పని అయిందా? బ్యాలెన్స్ వర్క్ లో పైసా పని అయిందా? 10 పైసలు పైసా పని. 3000 ఎకరాల భూసేకరణ చేయాలి, చేసిండ్రా? కనీసం ఉన్న మోటార్లు నడుపుతలేరు కదా. 2026 మార్చి కల్లా దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామని మేకపోతు గాంభీర్యం, పెద్ద పెద్ద మాటలు, డైలాగులు కొట్టిన మంత్రులు ఎక్కడ పోయినరు? ఈ జిల్లా ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారా? రైతులంటే మీకు పట్టింపు లేదా? అటు యూరియా దొరకదు, రైతు బంధు పడదు, ఎప్పుడొచ్చే దేవాదుల నీళ్లు కూడా రావా? నదిలో నీళ్లు కిందికి ఆంధ్రప్రదేశ్ కు జారవిడుస్తున్నారు, నీళ్లు కిందికి పోతున్నాయి, నీళ్లు ఎత్తిపోసుకునే తెలివి కూడా లేదా? భీమ్ గణపూర్ పంప్ హౌస్, మన ఏదైతే మొదటి పంపింగ్ స్టేషన్ ఉంటుందో దేవాదుల్లో, ఇప్పుడు ఈ నిమిషానికి భీమ్ గణపూర్ పంప్ హౌస్ లో మనకు 2600 క్యూసెక్కులు తీసుకునే కెపాసిటీ ఉంది. ఎంత తీసుకుంటారు తెలుసా? ఇప్పుడు ఈ సెకండ్కు ఆన్లైన్ లో 1700 క్యూసెక్కులు తీసుకుంటారు. ఎందుకు 1000 క్యూసెక్కులు తక్కువ లేపుతున్నారు? నీళ్ళు అవసరం లేదా? రైతులంటే లెక్క లేదా? భీమ్ గణపూర్ పంప్ హౌస్ లో 10 మోటార్లు ఉంటే ఎందుకు 5-6 మోటార్లే నడుపుతున్నారు? మిగతా మోటార్లు ఎందుకు బంద్ పెట్టినారు? రైతులు పంట పండియద్దనా, పంటలు ఎండబెట్టాలనా, రైతుల మీద పగబట్టినరా, లెక్కలేనితనమా, మోటార్లు మెయింటెనెన్స్ చేయడం లేదా? ఎందుకు భీమ్ గణపూర్ పంప్ హౌస్ లో 10 మోటార్లకు 5 లేదా 6 నడుస్తున్నాయి? ఎందుకు?